హాల్లో అందరూ అయితే కూర్చుని ఉంటారు. అలా కూర్చుని ఉన్న టైంలో ధాన్యలక్ష్మి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. అందరూ కాఫీ తాగుకొని అందరూ హాల్లో కూర్చున్నప్పుడు ధాన్యలక్ష్మి వచ్చి, మామయ్య గారు మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, కానీ నాకు రాను రాను ఇంట్లో పరిస్థితి ఏం నచ్చడం లేదు. నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది. ఆ విషయం మీకు అర్థం అవ్వకపోయినా తల్లిగా నాకు అర్థమవుతుంది. నేను ఒకప్పుడు ఇంటి కోడలనే, కానీ ఇప్పుడు ఇంటి వారసుడి తల్లిని. కాబట్టి ఆ వారసుడికి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే మీరు నాకు న్యాయం చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. కొంచెం వేగంగా మా కళ్యాణ్కి న్యాయం చేసి ఆడి వాటా ఆడికి ఇచ్చేస్తే ఆడు బతికేది ఆడు బతుకుతాడు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అందరిలో అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఎంత చెప్పినా ధాన్యలక్ష్మి బుద్ధి మారదు అంతే అని చెప్పి అయితే అపర్ణ, బామ్మ వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇక సీతారామయ్య అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. రాజు అయితే అదే టైంలో పైనుంచి కిందకి దిగుతూ వస్తూ ఉంటాడు. ఇక సీతారామయ్య అయితే ఆ మాటలు విని ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి మామయ్య గారు, ఏదైనా అలా మౌనంతో సమాధానం చెప్తారా ఏంటా? నాకు ఏదైనా సమాధానం కావాలి. నెలల కొద్దీ గడిపేస్తే నాకు ఇది జరగదు. నాకు ఏదైనా వేగంగా ఏదో ఒక నిర్ణయం చెప్పండి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను ఏమీ అనలేకపోతున్నాను ధాన్యలక్ష్మి. నాకు కొంత టైం కావాలి. ఆ కొంత టైం తర్వాత ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను. ఈ 100 సంవత్సరాల కల చరిత్రను ఎలా విడగొట్టాలా అని నేను ఆలోచిస్తున్నాను. ఏది న్యాయం అనిపిస్తే అది నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఎంత టైం కావాలి మామయ్య గారు? అలా నెలల కొద్దీ నా నోరు మూయిస్తారు తప్ప మీరైతే ఆస్తిని పంపకాలు వేయరు. నాకు ఆ విషయం అర్థమవుతుంది. మీరు నెమ్మదిగా నా నోరు మూయించి నా నోట్లో మట్టి కొడతారా అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అని వాళ్ళ మామయ్యతో అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. బామ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ధాన్యలక్ష్మి